Hello everyone, welcome to Let's Trade Together. Myself Kumar Venkatesh and this video is being recorded on 17th of October. సో ఎవరైతే అందరూ లెట్స్ ట్రేడ్ టుగెదర్ గ్రూప్లో ఉన్నారో వాళ్ళందరికీ ఆల్రెడీ ఇంట్రాడే ఫ్యూచర్ రెడార్ గురించి తెలిసే ఉంటుంది. సో ఈ వీడియోలో నేను ఆ రెడార్ ప్రిపరేషన్ కోసం స్టాక్స్ ఎట్లా సెలెక్ట్ చేస్తున్నాను, అలాగే అనాలిసిస్ ఎలా చేస్తున్నాను అన్నది ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ నేను చెప్పాలనుకుంది ఏంటంటే మీరు ఎప్పుడైతే స్టాక్ మార్కెట్లో లాంగ్ టర్మ్ కంటిన్యూ అవ్వాలనుకుంటున్నారో ఒక స్టేజ్డ్ వైజ్ మేనర్లో స్టార్ట్ చేయండి స్టాక్ మార్కెట్లో ట్రేడ్ చేయడం అనేది. అంటే డైరెక్ట్గా వెళ్ళి ఆప్షన్స్లోకి దిగిపోతున్నారు అందరూ. లైక్ 2020లో ఎస్పెషల్గా మనం చూసాం, చాలామంది ట్రేడింగ్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. సో డైరెక్ట్గా ఆప్షన్స్లోకి వెళ్ళిపోతున్నారు. ద రీజన్ ఈజ్ స్టాక్ మార్కెట్లో ఎంతన్నా మనీ సంపాదించవచ్చు, ఎంతన్నా పోగొట్టుకోవచ్చు అనేసి. బట్ అట్లా కాకుండా క్యాష్ మార్కెట్ నుంచి స్టార్ట్ చేయండి. అంటే ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్కి మీ పోర్ట్ఫోలియోలో 2 or 3 స్టాక్స్ యాడ్ చేసుకోండి. దెన్ యూ డూ ఇంట్రాడే ట్రేడింగ్ ఆన్ ఈక్విటీ షేర్స్. Then you learn about options and futures. Then you go to options or either futures depending upon the capital. అట్లా కాకుండా డైరెక్ట్గా ఆప్షన్స్లో ట్రేడ్ చేసేస్తే లక్ ఉన్నంత వరకు మనీ వస్తుంది, బట్ ఇన్ ద లాంగ్ టర్మ్ వీ వోంట్ బి ఏబుల్ టు సర్వే బికాజ్ లెర్నింగ్ అనేది రాకపోవచ్చు. సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో వన్స్ అగైన్ we all welcome you from Let's Trade Together group, and today we will discuss how this radar preparation is going on, what is the analysis behind that. So let me share my screen. So here you can see I have almost some, say, ఒక 60 నుంచి 75 స్టాక్స్ వరకు నాకు వాచ్ లిస్ట్లో ఉన్నాయి. అవన్నీ నేను ఇక్కడ పెట్టాను. సో ఈ 60 to 75 అనేది నేను ఎప్పుడైతే ఈక్విటీ ఇంట్రాడే రెడార్ ఇచ్చి ఉన్నా అప్పుడు డైలీ 60 to 75 స్టాక్స్ని అనలైజ్ చేసి ఇంట్రాడే రెడార్ ప్రిపేర్ చేశాను. బట్ ఫ్యూచర్స్కి వచ్చేసరికి జనరల్గా క్యాపిటల్ రిస్ట్రిక్షన్ ఉంటుంది కాబట్టి అందరికీ మోస్ట్లీ 40,000 కన్నా తక్కువ క్యాపిటల్ అయ్యే ఫ్యూచర్ స్టాక్స్కి మాత్రమే నేను ఇట్లా సార్ట్అవుట్ చేసుకున్నాను. ఇక్కడ చూడొచ్చు మీరు గ్రీన్ కలర్లో క్యాపిటల్స్వి అన్నీ నేను ఏవైతే 40,000 కన్నా తక్కువ ఉంటాయో అవన్నీ నేను సార్ట్అవుట్ చేసుకుని అవి మాత్రమే అనాలిసిస్ చేసి అందులో నుంచి బెస్ట్ స్టాక్స్ని పిక్ చేసి రడార్లో పెట్టి వాటికి లెవెల్స్ ఇస్తున్నాను, ఎంట్రీ ఎగ్జిట్ అట్లా ఇక్కడ. సో ఆల్రెడీ ఇక్కడ 40,000 కన్నా బిలో క్యాపిటల్ కవర్ ఆర్డర్తో అయిపోయే ట్రేడ్స్, ఫ్యూచర్ ట్రేడ్స్ అన్నీ కూడా నేను ఆల్రెడీ అనలైజ్ చేసి కొన్ని మాత్రమే ఎల్లోలో హైలైట్ చేసుకున్నాను. బికాజ్ అవి మండే ఫ్యూచర్ రడార్కి ఉపయోగపడతాయి. ఎందుకు ఇవి మాత్రమే హైలైట్ చేశాను, మిగతావి కాదు అనేది మనం అనాలిసిస్లో చూద్దాం. సో ఆల్రెడీ ఐ హ్యావ్ కెప్ట్ దెమ్ రెడీ ఫర్ రడార్. సో నేను రడార్లో పెట్టాను. మండేకి మనం చూడొచ్చు బైలో ఆల్మోస్ట్ వీ హ్యావ్ 7 బై ట్రేడ్స్ అండ్ ఫర్ సెల్ వీ హ్యావ్ 2. సో we will learn in the analysis like why only these stocks for Monday's radar. అండ్ ఎవరైతే ఈ వీడియో లెట్స్ ట్రేడ్ టుగెదర్ గ్రూప్లో లేని వాళ్ళు చూస్తున్నారో వాళ్ళ కోసం జస్ట్ ఒకసారి సింపుల్గా మన రెడార్ ఫార్మాట్ ఎవరికన్నా ఈజీగానే అర్థమైపోతుంది. బట్ స్టిల్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఫస్ట్ ఇక్కడ మనకి వీ హ్యావ్ స్టాక్ నేమ్స్ అండ్ దెన్ వీ హ్యావ్ క్యాపిటల్. ఈ క్యాపిటల్ రిక్వైర్మెంట్ అనేది జీరోదాలో క్యాల్కులేట్ చేసిన మార్జిన్ ఫర్ ఇంట్రాడే సెలెక్టింగ్ ద కవర్ ఆర్డర్. ఇంట్రాడేలో ఎంఐఎస్లో రెగ్యులర్ ఆర్డర్తో నేను ట్రేడ్ చేస్తాను అనుకుంటే ఇక్కడ చెప్పిన క్యాపిటల్స్కి ఒక 15,000 to 20,000 అయితే యాడ్ చేసుకుంటే అది అప్పుడు క్యాపిటల్ రిక్వైర్మెంట్ మీట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి లాట్ సైజ్, ఫ్యూచర్ యొక్క లాట్ సైజ్ ఎంత. నెక్స్ట్ ఎగ్జిక్యూట్ అంటే మనం ఎక్కడ ఎంటర్ అవ్వాలి, టార్గెట్, మన యొక్క టార్గెట్ ఎంత ప్రైస్ అనుకుంటున్నామో, స్టాప్ లాస్ ఇన్ కేస్ మన ట్రేడ్ రివర్స్ అయితే మనం ఎక్కడ ఎగ్జిట్ అయిపోవాలి. దెన్ ఇక్కడే మనం ఆల్రెడీ మ్యాక్సిమం ప్రాఫిట్ ఎంత వస్తుంది, ఇన్ కేస్ టార్గెట్ హిట్ అయితే ఎంత వస్తుంది, టార్గెట్ హిట్ అవ్వకుండా మధ్యలో ఎక్కడన్నా జస్ట్ అంతకన్నా టార్గెట్ కన్నా బిలోలోనే క్లోజ్ అయిపోతే ప్రాఫిట్ దానికన్నా కొంచెం తగ్గుతుంది. సో మ్యాక్సిమం ప్రాఫిట్ మెన్షన్ చేద్దాం. అట్లాగే మ్యాక్సిమం లాస్, స్టాప్ లాస్ హిట్ అయితే మీరు మ్యాక్సిమం ఇంతే లాస్ భరించాలి. ఎవ్వరు కూడా అసలు స్టాప్ లాస్ కానీ ఎంట్రీస్ కానీ చేంజ్ చేయొద్దు ఇన్ కేస్ ఎవరైనా రెడార్ ఫాలో అవ్వాలనుకుంటున్నారు అంటే కనుక. సో అండ్ లాస్ట్లో మనకి ఇక్కడ రిస్క్ టు రివార్డ్ అనేది కూడా ఉంది. జనరల్గా ఐడల్ రిస్క్ టు రివార్డ్ అనేది 1.3 అనేసి చెప్తారనమాట. అంటే మనం బేర్ చేస్తున్న రిస్క్కి మనం తగినంత రివార్డ్ పొందుతున్నామా లేదా అనేది. సో అది కూడా మనం ఇక్కడ ఇచ్చేసాము. ఎవ్రీ ట్రేడ్కి అట్లాగే ఓవరాల్ ట్రేడ్కి ఎంత రిస్క్ టు రివార్డ్ తీసుకుంటాం. సో ఓవరాల్ అన్ని ట్రేడ్స్కి కలిపి 2,45,000 వరకు క్యాపిటల్ అవుద్ది. మ్యాక్సిమం ఆ రోజు 97,000 వరకు ప్రాఫిట్ రావచ్చు, 46,000 వరకు లాస్ రావచ్చు ఇన్ కేస్ అన్ని ట్రేడ్స్ చేయగలిగితే. సో మనకి ఎట్లాగో ఇంత క్యాపిటల్
ఎవరు మ్యాక్సిమం మన గ్రూప్లో లేదా జనరల్గా వీఆర్ ఆల్ బిగినర్స్ కాబట్టి ఇంత ఉండదు కాబట్టి మనం ఏదో ఒక ట్రేడో 2 ట్రేడ్లో ఈ లిస్ట్ నుంచి తీసుకుని సెలెక్ట్ చేస్తాం. బట్ హౌ ఇక్కడ ఆల్మోస్ట్ 7 బైస్ 2 సేల్స్ అంటే ఆల్మోస్ట్ 9 ట్రేడ్స్ ఉన్నాయి. 9 ట్రేడ్స్లో ఏది ఎట్లా చూస్ చేసుకోవాలనేది ఇదివరకు ఫుల్ అందరూ అడిగేవారు. సో అప్పటి నుంచి వి స్టార్టెడ్ హైలైటింగ్ ద ఫ్యూ స్టాక్స్ ఆర్ ట్రేడ్స్ ఇన్ ఎల్లో అనమాట. దీనికి మనం ఎల్లో జోన్ స్టాక్స్ అనేసి పెట్టుకున్నాము. సో ఎవరైతే క్యాపిటల్ రిక్వైర్మెంట్ తక్కువ ఉండి జస్ట్ 1 or 2 ట్రేడ్స్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు జస్ట్ ఈ ఎల్లో జోన్ స్టాక్ ట్రేడ్స్ ఫాలో అయితే చాలు అనమాట. అంటే ఆ రోజు అమర్ రాజా, టీవీఎస్ మోటార్స్ లేదా కాంకర్ వీటిల్లో ఏదో ఒకటి ఆ టైంకి ఎంట్రీలో ఏది దగ్గరలో ఉంటే అది, లేకపోతే ఈ మూడిట్లో మీకు ఏదైనా బాగా కాన్ఫిడెంట్ అనిపిస్తే అది చేస్తే అంటే ఈ ఎల్లో జోన్ యొక్క స్టాక్స్ మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే మిగతా వాటితో పోల్చుకుంటే మిగతా ఈ 9 ట్రేడ్స్లో ఈ 3 ఎల్లో ట్రేడ్స్ సక్సెస్ అవ్వడానికి ప్రాబబిలిటీ ఎక్కువ. సో వీఆర్ హైలైటింగ్ దెమ్ ఇన్ ఎల్లో అనమాట. సో ఇట్లా రెడార్ ఇచ్చేసి వదిలేయడమే కాదు, జస్ట్ ఎవ్రీడే ఇన్ ద ఈవినింగ్ వీఆర్ పోస్టింగ్ ద రివ్యూ యాజ్ వెల్. లైక్ మన ట్రేడ్స్ ఎంత ప్రాఫిట్ చేసాయి, ఎంత లాస్ చేసాయి, ఏదైనా స్టాప్ లాస్ హిట్ అయిందా, ఏదైనా ఎంట్రీ మిస్ అయిపోయి ఎగ్జిక్యూట్ అవ్వలేదా అనేది కూడా మనం ఇస్తాం అనమాట. సో లైక్ ఫ్రమ్ ఏప్రిల్ టు మిడ్ ఆఫ్ సెప్టెంబర్ నేను ఓన్లీ ఈక్విటీ ఇంట్రాడే రెడార్స్ ఇచ్చేవాడిని. బట్ ఫ్రమ్ సెప్టెంబర్ 15th నుంచి అది బాగా సక్సెస్ అవడంతో ఈక్విటీ ఇంట్రాడే రెడార్ అన్నది ఫ్యూచర్స్లోకి చేంజ్ అయ్యి, సో ఇక్కడైతే ఏంటంటే మనం అక్కడ ఈక్విటీ ఇంట్రాడేలో చేసి ఎఫర్ట్స్ ఉన్నాయి, ఇక్కడ ఇంకా ఎర్నింగ్స్ అంటే లాట్ ఉంటుంది కాబట్టి మనకి ఎర్నింగ్ అనేది మల్టిప్లై అవుతుంది కాబట్టి ఫ్యూచర్స్లోకి షిఫ్ట్ అవ్వడం జరిగింది. కాకపోతే క్యాపిటల్ అనేది హ్యూజ్గా ఉంటుంది అనమాట ఫ్యూచర్స్లో ట్రేడ్ చేయాలంటే. సో టిల్ నౌ ఆల్మోస్ట్ ఓవరాల్గా ప్రాఫిట్ అండ్ లాస్ అన్ని సెట్ ఆఫ్ చేసుకుంటే 4,19,127 రూపీస్ అనేది మనం ప్రాఫిట్గా మనకి క్యాలిక్యులేట్ అయ్యింది రెడార్స్లో. మ్యాక్సిమం ఎప్పుడన్నా 1 or 2 లాసెస్ తప్ప మ్యాక్సిమం ఎవ్రీడే వీ క్లోజ్డ్ ఇన్ ప్రాఫిట్ ఫిగర్ ఓన్లీ, ద నెట్ ఫిగర్. సో యాక్చువల్గా 10 lakhs అయ్యాక ఇది ఈ నెంబర్ అనేది నేను వీడియో చేద్దాం అనుకున్నాను. బట్ ఫర్ మండే వీఆర్ హ్యావింగ్ సమ్ గుడ్ ప్యాటర్న్స్ ఆన్ ద చార్ట్ అనమాట. సో ఐ ఫెల్ట్ లైక్ టు డూ దిస్ వీడియో ఎర్లీ బిఫోర్ రీచింగ్ దిస్ 10 lakhs. సో ఎవరైతే రెడార్ ఫాలో అవ్వాలనుకుంటున్నారో, ట్రస్ట్ ఉంటే వాళ్ళు ఫాలో అవ్వచ్చు. ఎవరైతే రెడార్ ఫస్ట్ టైం చూస్తున్నారో ఎల్టీటీ గ్రూప్ నుంచి, దే కెన్ అబ్జర్వ్ ఫర్ వీక్, 2 weeks or 1 month, వాట్ ఎవర్ ద టైమ్ స్పాన్ మేబీ, అండ్ దెన్ ఓన్లీ దే కెన్ ఫాలో. సో నౌ ఇప్పుడు వెళ్ళిపోదాం, మనం అనాలిసిస్లోకి వెళ్ళిపోయి అసలు ఇవి మాత్రమే ఎందుకు సెలెక్ట్ చేసుకుందాం మండే అనేది చూద్దాం. సో ఫస్ట్ కిడిలాక్ చూద్దాం. సో యా, సో ఆఫ్టర్ మనం ఒక డౌన్ ర్యాలీ తర్వాత ఇక్కడ మనం చూడొచ్చు, ఈ డౌన్ ర్యాలీ తర్వాత మనకి ఫ్రైడే అంటే క్లోజింగ్ ఆఫ్ ద వీక్లో ఒక గ్రీన్ క్యాండిల్ అయితే వచ్చింది. సో ఈ గ్రీన్ క్యాండిల్ చూసుకుంటే కంప్లీట్ ఆల్మోస్ట్ చాలా చిన్న అప్పర్ షాడో అండ్ స్మాల్ చిన్న లోవర్ షాడో మాత్రమే ఉంది. సో మండే ఈ గ్రీన్ క్యాండిల్ని ఒక బుల్లిష్ మొరబొజ్జో కింద అనుకోవచ్చు. అండ్ ఆల్సో ఇది అట్ ద డౌన్ ఆఫ్ ది ర్యాలీ వచ్చింది. ఆఫ్టర్ కంప్లీట్ రెడ్ క్యాండిల్ వీ హ్యావ్ ఏ కంప్లీట్ గ్రీన్ క్యాండిల్, ఒక ట్రెండ్ రివర్సల్ లా కూడా అనుకోవచ్చు. సో డెఫినెట్గా మండే ఇది కొంచెం బ్రేక్అవుట్స్లోకి ఇక్కడ నుంచి ఇంకొక గ్రీన్ క్యాండిల్ చేస్తుంది అనేసి నేనైతే ఎక్స్పెక్ట్ చేసుకుంటున్నాను. అండ్ ఆల్సో ఆర్ఎస్ఐ చూస్తే మనం 61 దగ్గర ఉంది, స్టిల్ ఇట్స్ లుకింగ్ అప్వర్డ్స్ టువర్డ్స్ మేబీ 70-72 కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం మండే మార్కెట్ కనుక బాగుంటే. సో ఇది ఒకటి, కెడిలాక్ అనేది స్ట్రాంగ్ గ్రీన్ బార్ని బట్టి కంప్లీట్ బుల్లిష్నెస్ చూపిస్తుంది కాబట్టి మనం ఇది ఒక ట్రేడ్ చేస్తాం. దీనికి లెవెల్స్ ఎలా అరైవ్ అవ్వామన్నది, ఇది యాక్చువల్గా ఇప్పుడు నేను చూపిస్తుంది అండర్లయింగ్ యొక్క వన్ డే చార్ట్ అనమాట. సో ఇప్పుడు లెవెల్స్ ఎక్కడ ఎంటర్ అవ్వాలి, ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి, ఎక్కడ స్టాప్ లాస్ పెట్టుకోవాలి, స్టాక్ సెలెక్షన్ కన్నా కూడా లెవెల్ సెలెక్ట్ చేసుకోవడమే క్రూషియల్ అనమాట. సో ఫర్ లెవెల్ సెలెక్షన్ we will choose ఫ్యూచర్ డెరివేటివ్ యొక్క చార్ట్ని సెలెక్ట్ చేసుకుని దాంట్లో మనం లెవెల్స్ అరైవ్ అవుతాం. ఓకే, ఓకే. సో కెడిలాక్ ఫ్యూచర్స్, కెడిలాక్ అక్టోబర్ ఫ్యూచర్స్, దీని చార్ట్ చూద్దాం మనం.
సో ఇక్కడ ఫ్యూచర్స్ లో కూడా మనం చూడొచ్చు గ్రీన్ బార్ ఉంది. ఒకసారి దీన్ని 15 minutes లో మారుద్దాం. సో లాస్ట్ క్యాండిల్ చూసుకుంటే మనకి ఒక బేరిష్ క్యాండిల్ ఉంది. సో డెఫినెట్గా ఎంట్రీ అన్నది మనం ఎప్పుడైతే మార్కెట్స్ ఓపెన్ అవుతున్నాయో 9:15 to 9:13 హ్యూజ్ వాలటాలిటీ అనేది ఉంటుంది. సో ఫస్ట్ క్యాండిల్ అనేది చాలా బిగ్ ఉంటుంది అనమాట. సో చాలా మంది క్లోజింగ్ ప్రైస్ దగ్గర ఎంటర్ అవ్వకుండా మేబీ ఇంకా బైస్ అయితే డౌన్ సైడ్ ఎంటర్ అవ్వడం, సెల్ అయితే ఇంకా అప్ రేంజ్ లో ఎంటర్ అయితే చాలా ప్రాఫిట్ స్కోప్ అనేది పెరుగుద్ది. అట్ ద సేమ్ టైం స్టాప్ లాస్ హిట్ అయితే వచ్చే లాస్ కూడా తగ్గిపోద్ది. ఎందుకంటే మనం ఇంకా దూరంగా ఎంటర్ అవుతున్నాం కాబట్టి ప్రాఫిట్ స్కోప్ పెరిగి స్టాప్ లాస్ కి స్కోప్ తగ్గిపోద్ది. సో మనం ఎవ్రీడే ఈ 15 minutes చార్ట్ లో ఎవ్రీడే ఫస్ట్ క్యాండిల్ ఎంత లెంత్ ఉంటుందో ఒకసారి ట్రై చేద్దాం. సో ఇక్కడ చూస్తే మనం ఆల్మోస్ట్ ఇది ఒక స్పిన్నింగ్ టాప్, ఒక ఇది వచ్చేసి 16th October అండ్ 15th October ఓపెనింగ్ క్యాండిల్ చూడొచ్చు. లైక్ అది కూడా చాలా పెద్దది ఉంది, ఒక డోజీ వచ్చింది. అండ్ 14th కూడా వీ కెన్ సీ ఎవ్రీడే సమ్ డోజీ కైండ్ ఆఫ్ క్యాండిల్ ఈస్ బీయింగ్ ఫార్మ్డ్ ఆన్ కెడిలాక్ అనమాట. సో మనం అదే ఇక్కడ ఒక ఇమాజినేషన్తో మనం ఇక్కడ ఎలాంటి క్యాండిల్ ఫస్ట్ క్యాండిల్ ఫామ్ అవ్వచ్చు అనేది వేసుకుంటే ఆల్మోస్ట్ ఇది సమ్ ఈ రేంజ్ వరకు, అంటే ఆల్మోస్ట్ ఈ బోలింగర్ బ్యాండ్ అనేది చాలా నేరో అయిపోయింది 15 minutes చార్ట్ మీద. ఆల్మోస్ట్ అంత లెంత్లో నేను 15-minute క్యాండిల్ ఫస్ట్ది ఫామ్ అవుద్ది అనుకున్నా. అంటే మేబీ హై ఫస్ట్ క్యాండిల్ యొక్క హై 430 to 433 అట్లా ఉండొచ్చు, లో వచ్చేసి 427 అట్లా ఉండొచ్చు. సో మనం దాన్ని బేస్ చేసుకునే మనం కెడిలాక్కి ఇక్కడ చూస్తే 427 అనేది ఎంట్రీ కింద పెట్టుకున్నాము. అట్లాగే 436 అనేది టార్గెట్ కింద పెట్టుకున్నాము. 2200 లాట్ కాబట్టి చాలా చిన్న టార్గెట్ అయినా కానీ మనకి ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది. ఈ 436 432 430 పెట్టుకున్నా సరిపోద్ది. ఒక 1 డేకి ఒక 1000 2000 టార్గెట్ పెట్టుకుని స్టార్ట్ చేసి ఒక డిసిప్లిన్ మేనర్లో దాన్ని పెంచుకుంటూ వెళ్ళాలి. మనం గ్రీడీగా ఉండకుండా ఫస్ట్ నుంచే చాలా సింపుల్ టార్గెట్ పెట్టుకోవడం బెటర్. బట్ నేను ఇక్కడ ఏంటంటే మాక్సిమం కెడిలాక్ ఆ రోజు 436 వరకు వెళ్తుందన్న ఎక్స్పెక్టేషన్ 436 ఇచ్చాను. సో స్టాప్ లాస్ వచ్చేసి 422 పెట్టుకుందాం. ఆ స్టాప్ లాస్ అనేది కూడా మనం మళ్ళీ దీన్ని డేలో కన్వర్ట్ చేసేస్తే అండ్ చూడొచ్చు మనం ఇక్కడ ఈ లాస్ట్ డే యొక్క లో వచ్చేసి 413. బట్ మనం అంత లాస్ బేర్ చేయక్కర్లేదు కాబట్టి జస్ట్ ఒక ఈ 422 అంటే ఈ క్యాండిల్ యొక్క మిడ్ రేంజ్ని ఒకటి పెట్టుకుంటే, ఎందుకంటే మీరు చూస్తే ప్రతి క్యాండిల్ కూడా దాని ముందు రోజు ఉన్న క్యాండిల్ని హాఫ్ కానీ ఫుల్గా కానీ కవర్ చేసేస్తుంది. సో మ్యాక్సిమం మనం చూస్తాం. సో మనం ఎప్పుడు కూడా ఎంట్రీ కొంచెం కిందకి పెట్టుకుంటే స్టాప్ లాస్ యొక్క గ్యాప్ తగ్గి ప్రాఫిట్ యొక్క స్కోప్ పెరుగుతుంది అనమాట. సో అన్ని స్టాక్స్ అనలైజ్ చేస్తా వెళ్తే వీడియో లెంతీ అయిపోతుంది కాబట్టి, సో ఇప్పుడు జస్ట్ ఓన్లీ ఎల్లో జోన్ స్టాక్స్నే అనలైజ్ చేసే ప్రయత్నం చేద్దాం. సో దట్ వీ కెన్ ఫినిష్ ఇట్ ఇన్ ఏ స్మాల్ టైమ్ ఆఫ్ వీడియో. సో ఇక్కడ అమర్ రాజా వీ హ్యావ్. సో లెట్స్ గో అండ్ అనలైజ్ అమర్ రాజా. సో ఫస్ట్ అమర్ రాజా అండర్లయింగ్ చార్ట్ చూద్దాం. సో ఇది అమర్ రాజా స్టాక్ యొక్క 1 day చార్ట్. సో ఇందులో మనం చూస్తే ఆల్మోస్ట్ బిగ్ డౌన్ ర్యాలీ అయితే కనిపిస్తుంది మనకి అమర్ రాజాలో. అండ్ ఆఫ్టర్ దట్ వీ హ్యావ్ ఏ హ్యామర్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ ఆన్ ఫ్రైడే అనమాట ఎట్ ద డౌన్ ఆఫ్ ది ర్యాలీ. సో దిస్ ఇండికేట్స్ ఏ బుల్లిష్ షైన్. ఎప్పుడైతే హ్యామర్ అనేది డౌన్ ర్యాలీ వస్తుందో డెఫినెట్గా ఎక్కువ ఛాన్సెస్ బుల్స్కే ఉంటుంది తర్వాత రోజు. అండ్ ఆల్సో మనం దీని ముందు క్యాండిల్ చూసుకుంటే ఒక షూటింగ్ స్టార్ ఆర్ ఇన్వర్టెడ్ హ్యామర్ లాగా వచ్చింది. సో ప్రీవియస్ డే క్యాండిల్ అండ్ ఈ లాస్ట్ డే వచ్చిన క్యాండిల్ ఈ బోత్ని కంబైన్ చేసుకుని చూసినప్పుడు కొంచెం మనకి హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ లాగా కూడా అనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ ఫస్ట్ ప్రియర్ ట్రెండ్ డౌన్ ర్యాలీ ఉంది, హ్యామర్ వచ్చింది, బుల్లిష్ అని ఇండికేట్ చేస్తుంది. అండ్ దాని ప్రీవియస్ డే క్యాండిల్ చూసుకుంటే హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ చూపిస్తుంది, అంటే ట్రెండ్ రివర్సల్ అవుతుందని ఆ ప్యాటర్న్ ఇండికేట్ చేస్తుంది. సో మండే ఐఎమ్ వెరీ మచ్ బుల్లిష్ ఆన్ అమర్ రాజా. సో దీన్ని ఎల్లో జోన్ స్టాక్ కింద కూడా పెట్టాలి, అంటే ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్ ఈజ్ మోర్ వెన్ కంపేర్ టు కెడిలాక్ అండ్ ఆల్ దోస్. సో ఇది ఒక బ్యూటిఫుల్ ప్యాటర్న్ అని కూడా నాకు అనిపించింది ఫర్ మండే. సో ఐ సెలెక్టెడ్ దిస్. సో వీ హ్యావ్ టు సీ లైక్ మండే ఇఫ్ మార్కెట్స్ ఆర్ డూయింగ్ గుడ్ దెన్ అమర్ రాజా విల్ డెఫినెట్లీ డూ గుడ్ అనేసి నేనైతే ఎక్స్పెక్ట్ చేసి దాన్ని ఎల్లో జోన్లో పెట్టాను. డెఫినెట్గా మండే ఈవినింగ్ రివ్యూ వీడియో ఆర్ రివ్యూ పోస్ట్ అయితే మన లెట్స్ ట్రై టుగెదర్ గ్రూప్లో వచ్చేస్తుంది. అప్పుడు దెన్ వీ కెన్ చెక్ అండ్ అనలైజ్ వెదర్ మన అనాలిసిస్ కరెక్ట్ అయిందా రాంగ్ అయిందా అనేది.
సో ఇప్పుడు మనం బుల్లిష్ అని అరైవ్ అయిపోయాము. సో జస్ట్ యెస్. సో ఎప్పుడైతే నాకట్లా బుల్లిష్ అనిపిస్తదో, ఈ వాచ్ లిస్ట్‌లో నేనక్కడ వెళ్ళిపోయి బై అని పెట్టుకుంటాను. లేదా ఒకవేళ బేరిష్ అంటే సెల్ అని పెడతాను. ఇన్ కేస్ నాకు అది ఏమి సిగ్నేచర్ ఇండికేట్ చేయట్లేదు. లైక్ అది బుల్లిష్ అని ఇండికేట్ అవ్వట్లేదు, బేరిష్ అని ఇండికేట్ అవ్వట్లేదు. దెన్ ఐ విల్ కీప్ నో ట్రేడింగ్ అనేసి పెట్టేసుకొని దాన్ని పక్కన పెట్టేస్తాను. సో ఇప్పుడు బైస్, సెల్స్‌లో కూడా నాకు ఏవైతే ప్యాటర్న్స్ చాలా స్ట్రాంగ్‌గా అనిపించి నాకు తెలిసినంత వరకు ఆ ప్యాటర్న్స్‌లో నాకు అది బుల్లిష్ ఆర్ బేరిష్‌నెస్ అని ఖచ్చితంగా ఇండికేట్ చేస్తే మాత్రం నేను ఆ స్టాక్స్‌ని హైలైట్ చేసుకొని రాడార్‌లో పెడతాననమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు హిందూపెట్రో బై ఉంది, ఎన్‌టీపీసీ బై ఉంది. బట్ స్టిల్ ఐ డిడ్ంట్ హైలైట్ దెమ్ ఫర్ ద రాడార్ బికాస్ అవి బుల్లిష్‌గానే ఉన్నాయి. బట్ ఇంకా స్ట్రాంగ్ ఇండికేషన్ ఉంటే రాడార్‌లోకి తీసుకుంటామనమాట. సో అమర్ రాజా అట్లా ఒకటి మన రాడార్‌లో వచ్చింది. అండ్ దట్ టూ అది యెల్లో జోన్‌లో కూడా ఉంది. అంటే ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్ ఈస్ మోర్ వెన్ కంపేర్డ్ టు లూపిన్, కెడిలాక్ అండ్ ఆల్. అండ్ నెక్స్ట్ టీవీఎస్ మోటార్ ఉంది. టీవీఎస్ మోటార్. సో టీవీఎస్ మోటార్‌కి వెళ్ళే ముందు అమర్ రాజాకి లెవెల్స్ ఎట్లా అరైవ్ అవుతున్నాం అన్నది చూద్దాం. సో ఫర్ అరైవింగ్ లెవెల్స్ మనం ఫ్యూచర్ ఇంట్రాడే చేస్తున్నాం కాబట్టి అండర్లయింగ్ చార్ట్‌లో లెవెల్స్ డిసైడ్ అవ్వడం కన్నా కూడా ఫ్యూచర్ డెరివేటివ్ ఏదైతే ఉందో అమర్ రాజాది, దాంట్లోకి వెళ్ళి అక్కడ చార్ట్‌ని చూసి లెవెల్స్‌ని అరైవ్ అవ్వడం మనకి బాగా సూట్ అవుద్ది. సారీ. యెస్. ఇక్కడ మనకి అమర్ రాజా అక్టోబర్ ఫ్యూచర్స్‌ది ఉంది చార్ట్. సో ఇక్కడ చూస్తే మనం ఒక గ్రీన్ డోజీ లాగా వచ్చింది. జనరల్‌గా అండర్‌లయింగ్ అసెట్‌లో ఉన్న క్యాండిలే ఫ్యూచర్ డెరివేటివ్స్ చార్ట్ మీద కూడా ఉండాలన్న రూల్ ఏం లేదు. ఇట్ విల్ డెఫినెట్‌లీ డిఫర్ స్లైట్‌లీ. బికాజ్ ఫ్యూచర్స్ అనేవి ప్రీమియం ఆర్ డిస్కౌంట్‌కి ట్రేడ్ అవుతా ఉంటాయి. జనరల్‌గా అండర్‌లయింగ్ అసెట్ ప్రైస్‌తో కంపేర్ చేసుకుంటే. సో ఆ క్యాండిల్‌లో కూడా ఆ డిఫరెన్స్ అనేది ఉంటది. బట్ మనం ప్యాటర్న్ అనేది మాత్రం అండర్‌లయింగ్ అసెట్‌లోనే చెక్ చేసుకోవాలి. లెవెల్స్ అరైవ్ అవ్వడానికి మాత్రం డెరివేటివ్ చార్ట్‌ని చెక్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఎంట్రీ పాయింట్ డిసైడ్ అవ్వాలి. ఎంట్రీ పాయింట్ డిసైడ్ అవ్వాలంటే 15 మినిట్స్ చార్ట్‌లో కన్వర్ట్ చేయండి 1 డేని. లాస్ట్ క్యాండిల్ ఏమొచ్చిందో చూడండి. సో ఇఫ్ వి సీ ఆల్మోస్ట్ సమ్ 2:00 నుంచి అమర్ రాజా స్టార్టెడ్ మేకింగ్ క్యాండిల్స్. ఒక అప్వర్డ్ ర్యాలీ అయితే స్టార్ట్ చేసింది 15 మినిట్స్ చార్ట్ మీద మనం చూస్తే. సో ఈ లాస్ట్ క్యాండిల్ వచ్చేసి ప్రతిదీ లాస్ట్ 3 క్యాండిల్స్ కూడా షూటింగ్ స్టార్ కైండ్ ఆఫ్ థింగ్ లాగా ఫామ్ చేసినాయి. బట్ ఎక్కడ కూడా బేరిష్నెస్ అన్నది లేదు. 3 షూటింగ్ స్టార్ కైండ్ ఆఫ్ థింగ్స్ వచ్చినా కానీ అవి బుల్లిష్ గానే పైకి వెళ్తానే ఉన్నాయన్నమాట. సో నౌ ఇప్పుడు మనం ప్రిడిక్ట్ చేయాలి. నెక్స్ట్ మండే ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ ఏది రాబోతుంది. సో దట్ మనం ఎంట్రీ ఎక్కడ ఇవ్వాలి అనేసి. సేమ్ చెప్పినట్లే మనం ఒక్కసారి బ్యాక్‌కి వెళ్ళి ఫ్రైడే ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ ఎంత లెంత్ ఉందో చూద్దాం. అండ్ ఆల్సో అది ఎంత బిగ్ క్యాండిల్, అసలు ఎంత వాలటైలిటీ ఉందో కూడా చెక్ చేద్దాం ప్రైస్‌లో. సో మనకి 16థ్ అక్టోబర్‌న ఇది ఫస్ట్ క్యాండిల్. అండ్ దట్ ఈస్ ఏ డోజీ అని చెప్పొచ్చు మనం. ఇంకొంచెం ముందు రోజుకి కూడా వెళ్ళి ఒకసారి ఫస్ట్ 15 మినిట్ క్యాండిల్ ఎట్లా ఉందో చూడొచ్చు. ఇది 15థ్ ఆఫ్ అక్టోబర్ మనం చూడొచ్చు. ఇక్కడ కూడా ఫస్ట్ క్యాండిల్ అనేది పెద్దగానే వచ్చింది. ఇది ఫస్ట్ క్యాండిల్. సో మనం మిగతా ఇమీడియట్‌గా ఉన్న ఒక 2, 3 క్యాండిల్స్ ఆర్ దాని ముందు రోజు ఉన్న 2, 3 క్యాండిల్స్‌తో పోల్చుకుంటే మనం చూడొచ్చు ఈ ఫస్ట్ క్యాండిల్ అనేది ఎంత లైక్ బిగ్ సైజ్ అనేది వస్తుందో. లెంత్ ఆఫ్ ది క్యాండిల్ చూడొచ్చు మనం. మిగతావి షార్ట్ క్యాండిల్స్ ఉన్నా గానీ ఫస్ట్ క్యాండిల్ అనేది రోజు ఒక బిగ్ సైజ్ అనేది వస్తుంది. ఆల్మోస్ట్ ఆ ఫస్ట్ క్యాండిల్ యొక్క హై, లో ఎంతో చూస్తే మనం డైలీ ఫస్ట్ 15 మినిట్స్‌లో ఎంత ఫ్లక్చుయేషన్ ఉన్నదన్నది రఫ్‌గా ప్రిడిక్ట్ చేసి మనం మండే కూడా అంతే ప్రిడిక్షన్‌తో ఫస్ట్ క్యాండిల్‌ని ఎక్స్‌పెక్ట్ చేసి ఎంట్రీని ప్లాన్ చేసుకోవచ్చు. సో 15థ్ ఆఫ్ అక్టోబర్ ఫస్ట్ క్యాండిల్ యొక్క హై వచ్చేసి 738, లో వచ్చేసి 32, అంటే ఆల్మోస్ట్ ₹6 ఫ్లక్చుయేషన్ ఉంది. అట్లాగే 16థ్ ఆఫ్ అక్టోబర్ ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ తీసుకుంటే 728 హై ఉంటే 721 లో ఉందన్నమాట. అంటే ఆల్మోస్ట్ ఇక్కడ కూడా ₹7. సో డైలీ ఫస్ట్ క్యాండిల్ ₹6 to ₹7 కైండ్ ఆఫ్ ఫ్లక్చుయేషన్ ఉంటుంది. సో ఇక్కడ కూడా మనం ఫస్ట్ క్యాండిల్ అనేది ప్రెజెంట్ క్లోజ్ అయిన ప్రైస్ అయితే 724 ఆర్ 725 అనుకుందాం. 725 నుంచి
ఒక 6 ఆర్ 4 రూపీస్ కిందకి, ఒక 6 ఆర్ 4 రూపీస్ పైకి అనేది ఆ క్యాండిల్ అనేది ఫామ్ అవ్వడం జరుగుద్ది. జనరల్లీ మార్కెట్ గ్యాప్ అప్‌లో ఓపెన్ అవుతుందా, గ్యాప్ డౌన్‌లో ఓపెన్ అవుతుందా అనేది. మనం సేఫ్ సైడ్ మార్కెట్ గ్యాప్ అప్‌లో ఓపెన్ అయినా, గ్యాప్ డౌన్‌లో ఓపెన్ అయినా, ఫ్లాట్‌లో ఓపెన్ అయినా గానీ అది ఇక్కడ స్టార్ట్ చేస్తే కరెక్ట్‌గా నిన్న క్లోజ్ అయిన ప్రైస్ దగ్గర స్టార్ట్ చేస్తే క్యాండిల్ ఎంత పైకి వెళ్ళొచ్చు, ఎంత కిందకి వెళ్ళొచ్చు అన్నదాన్ని ఎక్స్‌పెక్ట్ చేసి మనం ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చనమాట. సో దట్ మనం అక్కడ అమర్ రాజా వచ్చేసి 719 అనేసి పెట్టాం రాడార్‌లో. సో ఆల్మోస్ట్ మనం 724 నుంచి 725 నుంచి 719 అంటే 6 రూపీస్ కిందకి ప్లాన్ చేసుకున్నాం అనమాట. సో దట్ అది ఇక్కడికి వస్తే మనం ఎంటర్ అవుతాము. సో ఇక్కడ నుంచి మళ్ళీ పైకి వెళ్తుంది అనేసి, బికాస్ వీఆర్ బుల్లిష్ ఆన్ దట్ అమర్ రాజా ఫర్ మండే. సో నెక్స్ట్ స్టాప్ లాస్ వచ్చేసి రాడార్‌లో మనం 714 పెట్టుకున్నాం. అంటే ఒక 5 రూపీస్ కిందకి వెళ్తే టార్గెట్ వచ్చేసి 730 పెట్టాం. సో దీన్ని 1 డేలో కన్వర్ట్ చేసేస్తే మళ్ళా చార్ట్‌ని. సో లాస్ట్ డే క్యాండిల్ యొక్క హై వచ్చేసి 731 అండ్ లో వచ్చేసి 713 అనమాట. మనం వచ్చేసి స్టాప్ లాస్ 714 పెట్టాము. అంటే అంతకన్నా నిన్న క్యాండిల్ కన్నా కిందకి వెళ్ళిపోయిందంటే ఇంకా బుల్స్ ఫెయిల్ అయినట్టే అని చెప్పుకోవచ్చు ఆల్మోస్ట్. బట్ సో మనం 714 దగ్గర ప్లేస్ చేసాము. 719 దగ్గర ఎంటర్ అవుతాం. అండ్ టార్గెట్ వచ్చేసి 739 అట్లా పెట్టాము రాడార్‌లో. 730 పెట్టాము మనం వచ్చేసి. సో ఆల్మోస్ట్ 719కి వచ్చి 730కి వెళ్ళిన ఆర్ 720 719 అంటే 719 720లో ఖచ్చితంగా ఎంటర్ అవ్వాలి. అంతకు మించి ఎక్కువ మనం ఎంట్రీ లెవెల్స్ చేంజ్ చేసేసుకుంటే మళ్ళీ మనకి స్టాప్ లాస్ గ్యాప్ పెరిగిపోద్ది. 719కి 714కి 5 రూపీస్, మళ్ళీ మీరు వచ్చేసి 719 కాదు 722లో అట్లా ఎంటర్ అయిపోయారంటే స్టాప్ లాస్కి ఎంట్రీకి గ్యాప్ పెరిగి మనం ఇక్కడ రెడార్లో ఏదైతే మ్యాక్సిమం లాస్ ఇస్తున్నామో అది పెరిగిపోతుంది అనమాట మీకు ఎంట్రీస్ కనుక మార్చేసుకుంటే. సో సేఫ్ సైడ్ ఇక్కడికి వస్తే ఎంటర్ అవుదాం, వెరీ వెరీ గుడ్. ఇక్కడికి వస్తే ఎంటర్ అయితే బెటరే. వస్తే ఇంత వస్తుంది, లేకపోతే ఇంత పోతుంది. ఇక్కడికి రాలేదు, జస్ట్ 722 నుంచి డైరెక్ట్ 730కి వెళ్ళిపోయింది. లెట్స్ లీవ్ ఇట్ అంతే. సమ్ టైమ్స్ నథింగ్ ఈజ్ బెటర్ దెన్ సంథింగ్ అనమాట. సో అమర్ రాజా చూసాము. నెక్స్ట్ కాంకర్ చూద్దాము అండ్ హెచ్డిఎఫ్సి కూడా ఒకటి చూద్దాము. అది మంచి ప్యాటర్న్ వచ్చింది అండ్ ఆల్సో మంచి రిజల్ట్స్ వచ్చాయి. యాక్చువల్లీ మండే రిజల్ట్స్ వచ్చాక దీన్ని ఎల్లో జోన్లో పెడదాం అనేసి ఇంకా పెట్టలేదు. బట్ ఇన్ ద ఈవినింగ్ రిజల్ట్స్ వచ్చాయి. సో మండేకి హెచ్డిఎఫ్సిని కూడా మోస్ట్లీ ఎల్లో జోన్లో పెట్టి దాన్ని గ్రూప్ మెంబర్స్కి గ్రూప్లో పోస్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఒకసారి హెచ్డిఎఫ్సి కాంకర్ చూసేసి వీడియో అనేది ఎండ్ చేద్దాం. సో అండర్లయింగ్ అసెట్స్లో హెచ్డిఎఫ్సికి వెళ్ళిపోదాం ఫస్ట్. హెచ్డిఎఫ్సి ఆల్మోస్ట్ 18% గ్రోత్ ఇన్ రెవెన్యూస్ చూపించినట్టు మనకి న్యూస్ అయితే వచ్చింది. టుడే దే హ్యావ్ రిలీజ్డ్ దేర్ క్వార్టర్లీ ఎర్నింగ్స్ అనమాట. హెచ్డిఎఫ్సి ఎస్. సో ఇది పాప్అవుట్ చార్ట్ చేస్తే ఎస్. సో హెచ్డిఎఫ్సి ఆల్మోస్ట్ ఒక బిగ్ ర్యాలీ ఇచ్చింది. ఎప్పుడైతే మార్కెట్ 10,800కి పడిపోయి అక్కడి నుంచి మళ్ళీ 11,800 11,900కి వచ్చిందో ఆ ర్యాలీలో మొత్తం హెచ్డిఎఫ్సి పార్టిసిపేట్ చేసింది. సో ఇట్ ఈస్ మూవింగ్ అలాంగ్ విత్ మార్కెట్ అని చెప్పొచ్చు. గుడ్ మొమెంటమ్ ఉంది స్టాక్లో అయితే. అండ్ ఆఫ్టర్ దట్ మనకి ఎప్పుడైతే 12,000 మార్క్ అక్కడ మార్కెట్ స్ట్రగుల్ అయ్యి ఒకేసారి ఒక బిగ్ రెడ్ క్యాండిల్ వేసిందో మనం హెచ్డిఎఫ్సిలో కూడా ఒక డౌన్ సైడ్ ర్యాలీ చూసాం. అండ్ థర్స్డే వచ్చిన బిగ్ క్యాండిల్ రోజున ఇక్కడ హెచ్డిఎఫ్సి మీద కూడా ఒక బిగ్ బేరిష్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది. అండ్ ఆఫ్టర్ దట్ మనం చూస్తే ఒక గ్రీన్ క్యాండిల్ అనేది వచ్చిందనమాట. సో ఆఫ్టర్ దిస్ డౌన్ ర్యాలీ అండ్ హ్యావింగ్ దిస్ బిగ్ బేరిష్ క్యాండిల్ దేర్ వాజ్ అ స్మాల్ గ్రీన్ క్యాండిల్ అనమాట. సో ఇప్పుడు ఈ లాస్ట్ 2 days క్యాండిల్స్ని కలిపి స్టడీ చేస్తే ఒక దీన్ని జనరల్గా బుల్లిష్ హరామి అంటాం అనమాట. ఎప్పుడైతే ఇది ఒక జపనీస్ టెర్మినాలజీ అనమాట. బుల్లిష్ హరామి అన్నది మీన్స్ హౌ ఏ ప్రెగ్నెంట్ లేడీస్ బాడీ స్ట్రక్చర్ విల్ బి, ఇది ఎగ్జాక్ట్గా అట్లా ఉంటుంది అనమాట. ఒక పెద్ద బేర్ క్యాండిల్ వస్తుంది, తర్వాత ఒక చిన్న బుల్ క్యాండిల్ విత్ ఇన్ దట్ బేర్ క్యాండిల్. అంటే ఆ బేర్ క్యాండిల్ యొక్క హై లోకి మధ్యలో ఈ గ్రీన్ క్యాండిల్ అనేది ఫామ్ అవ్వాలి. అండ్ దీనికి ముందున్న పీరియడ్ ట్రెండ్ అనేది డౌన్ ట్రెండ్ అయి ఉండాలన్నమాట. ఈ డౌన్ ట్రెండ్లో కనుక ఈ బుల్లిష్ హరామి ప్యాటర్న్ అనేది ఫామ్ అయితే జనరల్గా 90% ఆఫ్ ద టైమ్స్ దేర్ విల్ బి ఏ బుల్ ర్యాలీ ఇన్ ద కమింగ్ 1 or 2
డేస్ అనమాట. సో మండేకి నేను హెచ్డిఎఫ్సిలో డెఫినెట్గా ఒక స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్ అయితే అప్ సైడ్ ఫామ్ అవుతుంది అనేసి నేనైతే ప్రిడిక్ట్ చేస్తున్నాను. అండ్ ఆల్సో అలాంగ్ విత్ దిస్ చార్ట్ ప్రిడిక్షన్ మనకి రిజల్ట్స్ కూడా చాలా ఫేవర్గా వచ్చినాయి అనమాట. ఆల్మోస్ట్ డిపాజిట్స్ కూడా పెరిగాయి. డిపాజిట్స్లో దట్టు సేవింగ్స్ అండ్ కరెంట్ అకౌంట్ డిపాజిట్స్ కూడా పెరిగాయి. జనరల్గా కరెంట్ అండ్ సేవింగ్స్ డిపాజిట్స్ పెరిగితే అది ఒక మంచి సైన్ ఆఫ్ ఇండికేషన్ అనమాట. బికాజ్ కరెంట్ అండ్ సేవింగ్స్లో గమ్ముని ఒకేసారి ఎవరు మనీ విత్డ్రా చేయరు. బట్ పెద్ద పెద్ద డిపాజిట్లు ఒకేసారి హ్యూజ్ అమౌంట్స్ డిపాజిట్ చేసిన వాళ్ళు సడన్గా ఒకేసారి విత్డ్రా చేసేయచ్చు. సో లిక్విడిటీ మోస్ట్గా బ్యాంక్ వచ్చేది సేవింగ్స్ అండ్ కరెంట్ అకౌంట్ డిపాజిట్స్ పెరిగినప్పుడు బ్యాంక్ దగ్గర మంచి రిజర్వ్స్ అనేవి ఉంటాయి అనమాట. సో అది కూడా చాలా ఫేవరబుల్గా వచ్చింది హెచ్డిఎఫ్సికి, అండ్ రిజల్ట్స్ ఆల్సో ఫేవరబుల్గా వచ్చింది. సో అపార్ట్ ఫ్రమ్ అనాలిసిస్, న్యూస్ ఈజ్ ఆల్సో హెల్పింగ్ హెచ్డిఎఫ్సి. సో మండే డెఫినెట్గా ఒక బుల్ క్యాండిల్ అయితే వస్తుంది అని నేను ప్రిడిక్ట్ చేస్తున్నాను. సో దీనికి లెవెల్స్ కూడా మన రెడార్లో ఇచ్చేసాము ఆల్మోస్ట్. ఎస్, హెచ్డిఎఫ్సి వచ్చేసి 1198 దగ్గర ఎంట్రీ, 1210 దగ్గర ఎగ్జిట్ పెట్టుకున్నాం. 1194 ఈ లెవెల్స్ అనేవి అంత ఫేవరబుల్ న్యూస్, అంత ఫేవరబుల్ ప్యాటర్న్ ఉన్నా కానీ బ్యాంకింగ్ స్టాక్స్ ఈ మధ్య మనం చూస్తున్నాం సడన్గా ఎప్పుడు వాలటైలిటీ స్టార్ట్ అయినా ఒక మాత్రం చిన్న న్యూస్ వచ్చినా బ్యాంక్ నిఫ్టీ కానీ చాలా ఫాస్ట్గా మూవ్ అవి ఫాల్ కానీ అట్లాగే పెరగడం అనేది కానీ ఉంటుంది. సో జనరల్గా బ్యాంక్ స్టాక్స్ మీద క్విక్ ట్రేడ్స్ అనేవి నేను సజెస్ట్ చేస్తున్నాను. సో దట్ బ్యాంకింగ్ స్టాక్కి ఎంత ఫేవరబుల్గా ఉన్నా కానీ నేను లెవెల్స్ అనేవి చాలా టైట్గా పెట్టడం జరుగుతుంది. మిగతా స్టాక్స్ అయితే మనం టార్గెట్కి ఎంట్రీకి హ్యూజ్ గ్యాప్ చూడొచ్చు. బట్ బ్యాంకింగ్ స్టాక్స్ ఒక క్విక్ ట్రేడ్ లాగా అయితే బెస్ట్. మనం టెన్షన్ చాలా త్వరగా తగ్గిపోద్ది, ఎప్పుడు బ్యాంక్ నిఫ్టీలో ఏమవుద్దో తెలియదు కాబట్టి. సో బ్యాంకింగ్ నిఫ్టీకి అది ఫాలో అవడం జరిగింది, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ట్రేడ్కి. లాస్ట్లీ కాంకర్ చూద్దాం. సో కాంకర్లో కూడా మనం చూస్తే ఆల్మోస్ట్ ఇది ఒక రేంజ్ బౌండ్లో ట్రేడ్ అవుతుందని చెప్పొచ్చు. ఆల్మోస్ట్ మనం ఒక ట్రెండ్ లైన్ కానీ డ్రా చేస్తే ఇట్లా ఇక్కడ ఒక రేంజ్లో, ఇది ఒక రేంజ్లో మూవ్ అవ్వడానికి ట్రై చేస్తుంది. అండ్ మోస్ట్లీ ఇది మనం చూస్తున్నాం ఇట్లా పైకి వెళ్తుంది, మళ్ళీ ఎల్లో లైన్ దగ్గర రెసిస్టెన్స్ తీసుకుంటుంది, వచ్చి బౌలింగర్ బ్యాండ్లో గ్రీన్ లైన్ టచ్ అవుతుంది, మళ్ళీ ఎల్లో లైన్ దగ్గరికి వెళ్తుంది, మళ్ళీ అక్కడ రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంది, మళ్ళీ బౌలింగర్ బ్యాండ్ గ్రీన్ లైన్లోకి వస్తుంది, మళ్ళీ ఇక్కడ చూడొచ్చు మళ్ళీ ఎల్లో లైన్ దగ్గరికి వెళ్ళింది, మళ్ళీ అక్కడ నుంచి వచ్చింది. ఈసారి కొంచెం గ్రీన్ లైన్ టచ్ అవ్వక ముందే టర్న్ తీసుకుంది. అండ్ ఆన్ ఫ్రైడే మనం చూస్తే ఫుల్ బుల్లిష్ గ్రీన్ కలర్ క్యాండిల్ ఏదైతే ఉందో అది ఆల్మోస్ట్ బుల్లిష్ క్యాండిల్ లా ఫామ్ అయింది. ఆల్మోస్ట్ అదొక స్పిన్నింగ్ టాప్ క్యాండిల్. సో మండే కూడా ఈసారి గ్రీన్ లైన్ టచ్ అవ్వక ముందే ఎల్లో లైన్ ని క్రాస్ చేస్తూ ఒక మంచి బుల్లిష్ క్యాండిల్ అయితే ఫామ్ చేసింది. కాబట్టి మండేకి కూడా డెఫినెట్గా ఇట్ విల్ మూవ్ అప్ అనేసి నేను అనుకుంటున్నాను. ఆల్మోస్ట్ మనం బౌలింగర్ బ్యాండ్ కూడా చాలా కాంట్రాక్ట్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఫుల్ చెప్పాలంటే సెప్టెంబర్ 9th నుంచి ఇప్పుడు దాకా విత్ ఇన్ ఏ నేరో రేంజ్లోనే ట్రేడ్ అయిందని చెప్పొచ్చు. సో మనం చూస్తే ఆల్మోస్ట్ ఈ నేరో లైన్ ఎల్లో అండ్ గ్రీన్ లైన్ మధ్యలోనే మొత్తం ట్రేడ్ అనేది జరుగుతూ వచ్చింది. సో ఇప్పుడు అది మండే బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ రేంజ్ని ఇక్కడ ఏదైతే మనం చూస్తున్నామో గ్రీన్ లైన్కి వెళ్ళక ముందే ఒక టర్న్ అనేది తీసుకుని పైకి వెళ్ళిపోయింది. సో ఈ ర్యాలీ కంటిన్యూ అవుద్ది అనేసి మండే ఖచ్చితంగా. అండ్ కాంకర్ ఒక మంచి మూమెంటం వస్తుంది. అండ్ ఆల్సో లో ప్రైస్లో ఉంది కాబట్టి పోర్ట్ఫోలియో కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ కాంకర్లో వచ్చేసి ఒక న్యూస్ ఏంటంటే ఏదైతే రివైజ్డ్ లీజింగ్ పాలసీ ఉందో అది గవర్నమెంట్కి నవంబర్లో ప్రపోజల్కి పంపుతున్నాం. మ్యాక్సిమం అది యాక్సెప్ట్ అయితే కనుక వీళ్ళు పే చేయాల్సిన లీస్ట్ కాస్ట్ అనేది పాత కాస్ట్ ఉంటుంది, లేదా దానికన్నా తక్కువే ఉంటుంది తప్ప అది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంక్రీజ్ అవ్వదనేసి వాళ్ళు చెప్తున్నారు. అండ్ రీసెంట్లీ గవర్నమెంట్ యొక్క మినిస్ట్రీ డిపార్ట్మెంట్ నుంచి కూడా వచ్చిన న్యూస్ ఏంటంటే కరోనా వల్ల వీళ్ళకి ఇప్పుడు లీజ్ ఛార్జెస్ పెంచడం కరెక్ట్ కాదనేసి న్యూస్ కూడా వచ్చింది ఒక 2 or 3 weeks బ్యాక్ ముందు. సో కాంకర్ కూడా ఎల్లో జోన్లో పెట్టడానికి కారణం అది. సో లెవెల్స్ కూడా మనం ఆల్రెడీ రడార్లో ఇచ్చేసాం. సో
కాంకర్ వచ్చేసి 368 దగ్గర ఎంట్రీ. అక్కడికి వస్తే ఎంటర్ అయితే బెటర్. ఖచ్చితంగా 375 అట్లా అయితే వెళ్ళిపోతుంది. 377 దాకా వెయిట్ చేయొచ్చు, లేదంటే అంతకుముందు డీసెంట్ ప్రాఫిట్తో ఎగ్జిట్ అయిపోయినా పర్లే. ఇన్ కేస్ రివర్స్ అయితే ట్రేడ్ 364 దగ్గర ఎగ్జిట్ అయిపోవచ్చు. సో ఇంకా వచ్చేసి సెల్లో డాబర్ అండ్ హెచ్యుఎల్ ఉంది. మోస్ట్లీ మనం ఎఫ్ఎంసీజీలో కొంచెం ఫ్రైడే సెల్లింగ్ అనేది కనిపించింది. మోస్ట్లీ ఎఫ్ఎంసీజీ స్టాక్స్ రెడ్లో ఎండ్ అయ్యాయి. హెచ్యుఎల్, డాబర్, గోడ్రేజ్ ఎక్సెట్రా. సో అవి సెల్లో పెట్టాము. ఇన్ కేస్ మండే మార్కెట్స్ కనుక రెడ్లో ట్రేడ్ అయితే కనుక బైస్ని వదిలి సెల్స్ మీద కాన్సన్ట్రేట్ చేయొచ్చు. మార్కెట్ కనుక గ్రీన్లో ట్రేడ్ అయితే బైస్లో ఉన్న 3 ఎల్లో జోన్ స్టాక్స్ మీద కాన్సన్ట్రేట్ చేయొచ్చు. సో సేఫ్ సైడ్ సెల్స్. ఇన్ కేస్ మార్కెట్ బాగా సెల్లింగ్ జరిగి ఇంకొక కరెక్షన్ వస్తే కనుక హిందుస్థాన్ యూనిలివర్ అండ్ యాజ్ వెల్ as డాబర్ అనేవి అప్ ర్యాలీలో రెడ్ క్యాండిల్స్ ఫామ్ చేసినాయి. సో డెఫినెట్లీ అక్కడి నుంచి ఇంకా కిందకి ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి మార్కెట్ పడితే. ఒకవేళ మార్కెట్ పడకపోతే ఖచ్చితంగా బైలో ఉన్న 3 ఎల్లో జోన్ స్టాక్స్ మీద కాన్సన్ట్రేట్ చేసుకోవడం వెరీ బెస్ట్ అనమాట. సో ఆఫ్టర్ సీయింగ్ దిస్ రెడార్ ఫ్యూ విల్ హ్యావ్ ఎ డౌట్ దట్ ఇదంతా లైక్ పేపర్ ట్రేడింగ్కే యూజ్ అవుద్ది ఏమో, లైక్ అట్లా ఫీలింగ్ ఏమన్నా ఉండొచ్చు. బట్ వీ ఆల్సో హ్యావ్ మేము ఆల్మోస్ట్ సెప్టెంబర్ 21st నుంచి ఏదైతే లెట్స్ ట్రేడ్ టుగెదర్ గ్రూప్లో మా ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ట్రేడ్స్ చేశారు దీంట్లో అండ్ దే హ్యావ్ రికార్డెడ్ సమ్ ప్రాఫిట్స్. సో జస్ట్ అవి కూడా ఒకసారి షేర్ చేద్దాం అనేసి చూపిస్తున్నాం. సో కెడిలాక్ మీద ఒకసారి 4000 అండ్ బెర్జర్ కెడిలాక్ యూపీఎల్ మీద ఒకసారి 8000. అండ్ దెన్ ఒక రోజు అయితే ఆల్మోస్ట్ అందరం కలిపి ఒక 40K దాకా చేసినట్టున్నాం మల్టిపుల్ ట్రేడ్స్. సో ఒక అతను 10,000 చేశాడు, ఒకళ్ళు 3,000. అండ్ ఇంకొకటి వచ్చేసి టైటాన్లో ఒక రోజు అట్లాగా. సో ఎవరైతే లెట్స్ ట్రేడ్ టుగెదర్ గ్రూప్లో జాయిన్ అవ్వాలి అండ్ ఈ రెడార్ని జస్ట్ ఫాలో అయినా అవ్వకపోయినా ఒకసారి అబ్జర్వ్ చేసి ఇది నిజం కరెక్టా కాదా, అసలు హౌ దిస్ రెడార్ ఈస్ గోయింగ్ అండ్ ఆల్. ఇఫ్ ఎనీవన్ ఈస్ విల్లింగ్ టు జాయిన్ ఇన్ లెట్స్ ట్రేడ్ టుగెదర్ గ్రూప్ ఆఫ్టర్ సీయింగ్ దిస్ వీడియో అండ్ ద అనాలిసిస్ ఇన్ దిస్ వీడియో, the group link will be available in this video description. A Telegram group link will be available, so one can join in that. And in this group we will be posting radar as well as review కూడా ఆ రోజు సాయంత్రం పెట్టడం జరుగుతుంది. ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఎంత లాస్ వచ్చింది మన రెడార్లో ఇచ్చిన ట్రేడ్స్ వల్ల అనేసి. మనం ఎప్పటికప్పుడు ఇక్కడ లైక్ యూబిఎల్ గురించి అట్లా మనకి ఏదైనా చార్ట్ ప్యాటర్న్స్లో ఏదైనా ఒక ప్యాటర్న్ వస్తే దాని గ్రూప్లో పెట్టి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరుగుతుంది. వాట్ ఆ ప్యాటర్న్ ఏం ఇండికేట్ చేస్తుంది, హ్యామర్ అంటే ఏంటి, లైక్ సైడ్ వర్డ్స్ మూవ్లో బ్రేక్అవుట్, బ్రేక్ ఇన్, బ్రేక్ అప్ సైడ్, బ్రేక్ డౌన్ సైడ్ ఎప్పుడు అవ్వచ్చు. సో ఇది ఇక్కడ రెడార్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు అమర్ రాజాలో ఏం ప్యాటర్న్ వచ్చింది అనేసి ఇక్కడ మనం గ్రూప్లో పోస్ట్ చేసి దానికి ఎక్స్ప్లెనేషన్ కూడా కింద హ్యామర్ అండ్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ అనేసి ఇచ్చి చెప్పడం జరిగింది. సో లైక్ ఇంకా అదర్ న్యూస్ అప్డేట్స్ కానీ మోస్ట్లీ మనం చేస్తున్న రెడార్ ట్రేడ్స్ కానీ ఎప్పుడైనా ఏదైనా ఎంట్రీ హిట్ అయినా, టార్గెట్ హిట్ అయినా, స్టాప్ లాస్ హిట్ అయినా కానీ మనం జనరల్గా మోస్ట్లీ ఈ గ్రూప్లో అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ గ్రూప్ లింక్ వీడియోలో ఉంటుంది. ఇఫ్ ఎనీవన్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద రెడార్ దే కెన్ క్లిక్ జాయిన్ దిస్ గ్రూప్ అండ్ డైలీ అబ్జర్వ్ ద రెడార్, అండ్ ఇఫ్ యూ ఫీల్ గుడ్ విత్ ద రెడార్ యూ కెన్ స్టార్ట్ ట్రేడింగ్ విత్ దట్. బట్ you should read all so the disclaimer in the radar at the end, because this is మేమంతా నేను ఇదంతా చేస్తుంది జస్ట్ for my knowledge purpose and to share that knowledge, and using that knowledge if anyone is earning profit, very happy, and if anyone is also earning the losses, I hope those will be recovered mostly. because మనకు ఎప్పుడు కూడా ఇప్పుడు దాకా September 15th నుంచి వన్ సింగిల్ డే కూడా రెడార్లో ఓవరాల్గా నెట్ ఫిగర్ అనేది నెగిటివ్ రాలేదు. సో ఇది చూస్తే మనం ఇది రివ్యూ పోస్ట్ అనమాట. గ్రూప్ థర్స్డే, ఫ్రైడేకి రెడార్ ఇవ్వలేదు, నో ట్రేడింగ్ డే కింద పెట్టుకున్నాం ఫ్రైడే, బికాస్ మార్కెట్ అన్సర్టనిటీగా ఉంది, పైకి వెళ్తుందా కిందకి వెళ్తుందా, కరెక్షన్ కంటిన్యూ అవుతుందా అన్నది తెలియదు కాబట్టి ఫ్రైడేకి రెడార్ అవాయిడ్ చేసాం. సో థర్స్డే మనం చూసుకుంటే ఆల్మోస్ట్ 41,700 అన్ని ట్రేడ్స్ కలిపి. కొన్ని ట్రేడ్స్ అయితే ఎగ్జిక్యూట్ అవ్వలేదు. కాంకర్ చూస్తే మనం ఎంట్రీ లెవెల్కి రాలేదు. మేబీ అంటే థర్స్డేలో హ్యూజ్ ఫాల్ ఉంది కాబట్టి ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్కే మనం ట్రేడ్స్ అన్ని క్లోజ్ చేసి ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి ఏం ట్రేడ్స్ ఎంటర్ అవ్వద్దని గ్రూప్లో మెసేజ్ పెట్టడం జరిగింది. ఆ తర్వాత ఎంట్రీ వచ్చినా కానీ ఎవరికి ఎంటర్ అవ్వద్దని చెప్పాము అప్పుడు. సో టైటాన్ అక్టోబర్ ఫ్యూచర్స్ థర్స్డే అయితే అసలు చాలా బాగా వర్కౌట్ అయిందనమాట అందరికి. సో
That's it. And also, if you like our videos, you can do subscribe and click on this bell icon for our video updates in the YouTube Let's Trade Together channel. So thank you, friends.